మరి వారిని మరి హతము చేయాలని, నాశనం చేయాలని, వారిని ఏం చేయాలని అంటే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలందరినీ సంహరించి అక్కడ ఉన్న ఆ సామాగ్రి కావచ్చు, ధనాగారం కావచ్చు అంతా దోసుకోవాలని ఆ ప్రాంతములో ఆ పట్టణాన్ని చుట్టుముట్టింది ఒక సైన్యం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, భూమి మీద 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దైవశక్తి, మరొకటి దెయ్యపు శక్తి. ఈ 2 శక్తులు కంటికి కనపడకుండానే పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ దైవజనుడైన ఎలీషా పనివాడు చూసిన సైన్యం ఏంటి? కంటికి కనపడుతున్న మనుషులు. తర్వాత ఆ మనుషులు ఎందు నిమిత్తము ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు అంటే ఆ పట్టణస్తుల్ని దోసుకొని వారిని సంహరించి ఏదో దోసుకోవటానికో ఒక ధనాగారాన్ని తీసుకెళ్తానికో ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు మొత్తానికి. ఇక్కడ ఒక సైన్యమేమో కంటికి కనపడుతున్న సైన్యం. తర్వాత ఎలీషా పనివాడు పరుగు పరుగున ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అంటున్న మాట చూద్దామా. ఆ పనివాడు భయముతో పారిపోలేదు కానీ దైవ సేవకుని దగ్గరికి, తన యొక్క గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి, ఫస్ట్ అనేక పెను తుఫానులు లాంటి సంఘటనలు మనకి జరుగుతాయి ఈ యొక్క ప్రయాణంలో. తర్వాత కలిగిన ఆ సమస్యను బట్టి ఎలీషా పనివాడు పారిపోలా. చాలామంది దైవ సేవకుల్ని వెంబడిస్తూ ఉంటారు. తర్వాత వారికి కలిగిన ఆ పరిస్థితులను బట్టి ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిలో పక్కకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఎలీషా పనివాడు కూడా ఒక పాఠాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, పనివాడు పక్కకి వెళ్ళిపోలేదు కానీ తన యొక్క దాసుని దగ్గరికి, తన యొక్క గురువు దగ్గరికి వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, మనమున్న ఈ ప్రాంతంలో ఒక సైన్యము నేను చూశాను. ఆ సైన్యము ఏం చేస్తుంది అంటే చుట్టుముట్టింది, ఇక మన పని అయిపోయింది అని భయముతో వచ్చి అక్కడికి చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు. చూడండి ఎలీషా ఏమన్నాడు అంటే 17వ వచనములో, యెహోవా వీడు చూసినట్లుగా దయచేసి వీడి కనులు తెరవమని ఎలీషా ప్రార్థింపగా. చూడండి, దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతాయో. ఒకటి, ఎలీషా ప్రార్థించాడు. ఏమని? కనులు తెరవబడాలి. ఏంటి ఆ కనులు? తన పనివానికి కనులు లేవా? ఈ కనులు కాదండి, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే హృదయ మనోనేత్రాలు, జ్ఞానేంద్రాలు. ఈ ఇగ సంబంధమైన దేవత మనుషుని యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలిగించింది. అంటే ఈ యొక్క ప్రపంచములో మనుషుడు అని పిలువబడుతున్న వారందరి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగజేసిన కారణాన్ని బట్టి ఇది మంచిదా, ఇది చెడ్డదా, మనం పోతుంది ప్రయాణము మరి మోక్షానికి చేర్చిద్దా అనేది లేదు. కానీ మనుషులందరికీ గుడ్డితనము కలగజేసింది. ఎక్కడ ఉంది ఈ మాట అంటే మరి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఇక సంబంధమైన ఒక దేవత ఉంది. అది మనుషుడి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసింది. అయితే ఇక్కడ దైవ సేవకుడు ప్రార్థిస్తే ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఎలీషా చుట్టూరు ఉన్న ఆ సైన్యము, అనగా ఇక్కడ రాయబడిన ప్రకారం ఏంటంటే, చాలా మంది అంటున్న మాట ఏంటంటే, ఎలీషా పనివానికి మరి దూతలు కనిపించారు. ఒక బోధ, ఒక సంఘటన. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎలీషా పనివానికి దూతలు ఏమి కనిపించలేదు. ఎలీషా పనివానికి
ఏం కనిపించాయి? పర్వతము, తర్వాత రథములు, తర్వాత గుర్రములు. ఇక్కడ కింద భాగంలో మీకు చదివి వినిపిస్తాను, చిత్తగించండి. యెహోవా ఆ పనివాని కనులు తెరిసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రములు, రథములు నిండి ఉండుట చూసెను. ఇక్కడ దూతలు కనిపించలేదు. మరి బహుశా అప్పటికే ఎలీషా పనివాని యొక్క పని అయిపోయిందేమో. అప్పటికే ఇక్కడ గుర్రములు, ఫస్ట్ అగ్ని, ఫస్ట్ పర్వతము, అగ్ని, గుర్రములు, తర్వాత రథములు ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా చుట్టూరు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలీషా కొన్ని పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ఫస్ట్ పనివాడు పక్కకి పోకుండా వచ్చిన ప్రమాదాన్ని తన దాసునికి, తన యొక్క గురువు గారికి తెలియపరుస్తానికి పరుగును వచ్చాడు. అయ్యా మన పని అయిపోయిందయ్యా, ఇంకేముంది అని చెప్పినప్పుడు, ఇక్కడ దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? ఎలీషా పనివాని కళ్ళు తెరవబడి ఉన్నాయి. అంతవరకు చూడని ఆ యొక్క కార్యం. ఒకవేళ ఇక్కడ 3వ పాయింట్గా ఎలీషా పనివాడు గనక ఆ సైన్యమును చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతే ఇక్కడ దైవ దర్శనమునే కోల్పోయే అవకాశం ఉండేది. ఇక్కడ 3 పాయింట్లు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. నెంబర్ 1, ఎలీషా పనివాడు పారిపోలేదు. నెంబర్